అందరికీ నమస్తే. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక కీలక నిర్ణయం తీసుకుందంట. పేపర్లో, ఇంగ్లీష్ పేపర్లో అక్కడక్కడ వార్త కనిపించింది. ఏంటంటే ఆధార్ కార్డు లింక్ దేనికి? ఓటర్ ఐడి కార్డుకి. ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ లింక్ పెట్టడంతోన డబల్ ఓట్లు, ఒకే రాష్ట్రంలో డబల్ ఓట్లు కావచ్చు, పక్కపక్క రాష్ట్రాల్లో డబల్ ఓట్లు కలిగి ఉండవచ్చు. అంటే మన దగ్గర తెలంగాణలో ఓటు ఉంటుంది వాళ్ళకు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటు ఉంటుంది. ఇక్కడ ఓటేస్తారు, తర్వాత పోయి ఆడ ఓటేస్తారు. అట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మన దగ్గర కూడా, మన తెలంగాణలో కూడా హైదరాబాద్లో ఓటేస్తారు, తర్వాత మళ్ళీ ఊరికి పోయి ఓటేస్తారు. సేమ్ ఊరికి సాయంత్రానికి పోయి ఊళ్ళో ఓటేస్తారు. ఇట్లాంటి వాటికి చెక్ పెట్టడానికే ఈ ఓటర్ ఐడి కార్డు తీసుకొస్తాం. నిజానికి ఇట్లాంటి ప్రయత్నాలు చాలాసార్లు జరిగినాయి. కాకపోతే సుప్రీంకోర్టు బ్రేక్ చేసింది. ఎందుకు బ్రేక్ చేసింది అనేది మాట్లాడదాం అప్పుడు. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియ ముందర పడుతుందో లేదో కానీ ఒక ప్రక్రియ అయితే స్టార్ట్ అయిందంట. అసలు ఏం జరగబోతుంది మాట్లాడదాం. ఈ వీడియో చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. సబ్జెక్ట్లోకి పోదాం. మీకు తెలుసు, మనమే ప్రాక్టికల్గా చూసిన వాళ్ళమే. ఇక్కడ ఓటేస్తాం, మళ్ళీ సాయంత్రానికి ఊరికి పోయి ఓటేస్తాం. ఇక్కడ తుడిపేసుకుంటాం ఓటు వేయంగానే. ఇక ఎలక్షన్స్ ఇక్కడ ఒకసారి, ఏపీలో ఒకసారి ఉన్నాయనుకో, రెండు వేరు సార్లు ఉంటే అటువైపు ఓటేస్తాం. చాలామంది అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇక్కడ ఓటేసినారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఓటర్లు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్కు, ఎందుకంటే అక్కడ ఎలక్షన్ 6 months లేట్ కదా. పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ అక్కడ కలిసి జరుగుతాయి, మన దగ్గర ముందు జరుగుతాయి. కాబట్టి అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ రాగానే అటుపోయి అటు ఓటేసిండ్రు. అసలు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు దాదాపు 5 లక్షల మంది ఓటర్లు అంటున్నారు. ఇంకా ఎక్కువనే ఉండొచ్చు, అది లెక్కపత్రం లేదు. 5 లక్షల మంది ఇక్కడ నుంచి ఓటర్లు ఏపీకి పోయినరు ఓటు హక్కు వినియోగించుకోనికే. మరి వాళ్ళు ఇక్కడ ఓటేసిండ్రు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు. ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ రాగానే ఆడికి పోయినరు. ఇవన్నీ డబల్. యాక్చువల్గా ఈ డబల్ ఓట్ల పైన చాలామంది కోర్టుకు పోయినారు. సార్ సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్ కొన్నిసార్లు ప్రయత్నం చేసింది. సరే, వాళ్ళ మీద ఈవీఎంలు, ఈ డౌట్లు చాలా ఉన్నా, ఇక్కడ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు రెండు లింకు చేస్తే నిజంగానే ఓట్లు ఒకే దగ్గర ఉంటాయి. యాక్చువల్గా ఓట్లు ఊరికి ఒకటి, లేకపోతే స్టేట్కి ఒకటి కాదు, దేశమంతా ఒకటే ఉండాలి. నాకు తెలంగాణలో ఇక్కడుంది, ఆంధ్రప్రదేశ్లో అక్కడుంది, కేరళలో అక్కడుంది, తమిళనాడులో ఇక్కడుంది కాదు. దేశమంతా ఒకే ఓటు ఉండాలి మనిషికి. నువ్వు ఇక్కడ లేదు, నువ్వు ఏపీలో ఉన్నవా ఏపీలో పెట్టుకో, తమిళనాడులో ఉన్నవా తమిళనాడు పెట్టుకో, ఓటు ఎక్కడైనా పెట్టుకో, కానీ ఒక మనిషికి ఒకటే ఓటు ఉండాలి అనేది మన రాజ్యాంగంలోనే ఉంది. కానీ దాని అందరూ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ వల్ల, ఎలక్షన్ కమిషన్ చేతగానితనం వల్ల అసలు ఎన్ని అంటే డూప్లికేట్ ఓట్లు ఎన్ని అంటే అన్ని. హైదరాబాద్లో ఉన్న వాళ్ళవే 2-3 ఓట్లు ఉంటాయి ఒక్కొక్కరికి. ఎందుకంటే కిరాయి ఇంట్లో ఉంటారు, ఆడ ఓటు ఉంటుంది. ఆ నుంచి కాల్ చేసి ఇంకో ఏరియా పోతారు, ఆడ కొత్త ఓటు వస్తుంది. ఆ నుంచి మళ్ళీ ఇంకో దగ్గర పోతారు, ఆడ ఓటు వస్తుంది. తర్వాత ఊర్లో ఓటు ఉంటుంది, సొంత ఊర్లో. ఇట్లా మొత్తం డబల్ త్రిబుల్. ఒక్క హైదరాబాద్లోనే 56,000 డబల్ ఓట్లు అట్లా ఉన్నాయంట. నాకు తెలిసి ఇది చాలా తక్కువ. ఇది కూడా కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయనట్టున్నారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 56,000 ఓట్లు అంటున్నారు. కానీ 56,000 కాదు, నాకు తెలిసి 1,00,000 పైన ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, 5 లక్షల మంది ఇక్కడ నుంచి ఏపీకి ఓటేసారు. 5 లక్షలు కాదు, ఎక్కువ మంది పోయి ఉండొచ్చు, చెప్పలే ఎవరు అఫీషియల్గా. అసలు మొత్తం మన పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు, అవతల అసెంబ్లీ ఎలక్షన్స్, ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది. చాలా వరకు మన దగ్గర ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ కారణం. హైదరాబాద్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎందుకు తక్కువ ఉంటుంది అంటే, ఈ హైదరాబాద్ ఓటర్లే ఏపీకి పోయి ఓటేసినారు. ఏపీ వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు డబల్ ఓట్లు ఉంటాయి. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. 5 లక్షలు కాదు, ఇంకా ఎక్కువ ఉంటారు వాళ్ళు. కూకట్పల్లి ఏరియాలో ఉన్న వాళ్ళు, ఇక్కడ మాత్రమే ఓటు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఇక్కడ ఓటు ఉంటుంది, అక్కడ ఓటు ఉంటుంది, ఏపీలో ఓటు ఉంటుంది. అక్కడ ఓటు అక్కడ వినియోగించుకుంటారు, ఇక్కడ ఓటు ఇక్కడ ఉంది. ఎందుకంటే రెండు ఒకసారి జరగవు ఎలక్షన్ కాబట్టి ఇట్లా ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న విషయంలో ఒక తప్పుడు విధానం ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఒకే మనిషి పోయి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు, అక్కడ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు, రేపు అన్నాడు ఇంకో దగ్గర ఎలక్షన్స్ ఆడపోయి కావాల్సిన వాళ్ళకు అటు ఉండకూడదు. దానికి ఒక టైం పీరియడ్ ఉండాలి. 3 years వరకు మార్చుకోవద్దు ఓటు. 3 years లాకింగ్ పీరియడ్ పెట్టాలి. ఇక్కడ నాకు హైదరాబాద్లో ఓటు ఉంది, నాకు మా ఊర్లో కూడా ఓటు హక్కు కావాలంటే మినిమం 3 years తర్వాత మారాలి. అప్పుడైతేనే మనకు కరెక్ట్గా 5 yearsకి ఒకసారి ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి ఎక్కడో దగ్గర ఎలక్షన్ ఓటు వేసుకునే అవకాశం దొరుకుతుంది. కానీ అట్లా జరుగుతలేదు. అంతా సుప్రీంకోర్టుకు పోయింది. ఆ విషయం చెప్పాలి మీకు నేను. చాలాసార్లు ఎలక్షన్ కమిషన్ ఈ ప్రయత్నం చేసింది, వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఏం లేదు పెద్దగా. సుప్రీంకోర్టుకు పోతారు కొంతమంది. మా వ్యక్తిగత వ్యవహారాలు ఎందుకు ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్కి, మా ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుంది అంటారు. వీళ్ళే ఇదే రేషన్ కార్డులు తీసుకొని పోయి
సిమ్ కార్డులు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చి ఫోన్ సిమ్ కార్డులు తీసుకోవచ్చు. అసలు మీరు జిరాక్స్ సెంటర్కి పోతున్నారు, దానికి దీనికి రకరకాల స్కీమ్ల కోసం జిరాక్స్ సెంటర్ కాడ జిరాక్స్ తీసి ఆడ పడేస్తున్నారు. అప్పుడు మీ వ్యక్తిగత గోప్యత ఏం కాదు. రేపటి నుంచి ఎవరన్నా సినిమా థియేటర్ దగ్గర టికెట్ ఇవ్వాలంటే కూడా ఆధార్ కార్డు ఇవ్వాలంటే కూడా ఇచ్చేస్తారు. ఏం లేదు, వ్యక్తిగత గోప్యత పోదు, ఏమీ పోదు. పోతారు, బ్రహ్మాండంగా ఆధార్ కార్డు ఇస్తారు. అసలు ఇప్పుడైతే హోటల్స్లో రూమ్ బుక్ చేయాలంటే కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారు. అంటే మీ ఆధార్ కార్డు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోతుంది. ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఇస్తేనే పోనప్పుడు మీరు అందరికీ ఇస్తున్నారు కదా, ఏం పోతలేదు, మీకు ఆబ్జెక్షన్ లేదు. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినప్పుడు మాత్రమే మీ వ్యక్తిగత వ్యవహారాలు బయటకు పోతాయని ఒక అడ్డుపుల్లు వేస్తారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే, ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంటే, ఎలక్షన్ కమిషన్కి ఇస్తే లీక్ అయిపోతుంది, మీకు ప్రాబ్లం అది. దీనిలో అసలు విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇండివిజువల్ సంస్థనే, కానీ వీళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు బయటకు పోతాయనో ఇంకోటో కాదు, డబల్ ఓట్లు పోతాయని భయం. ఎందుకంటే ఇక్కడ ఓటేయాలి, అక్కడ ఓటేయాలి. డబ్బుల కోసం కూడా కాదు, ఏదో డబ్బుల కోసం కాదు, రాజకీయ ఆకాంక్ష. ఇక్కడ పలానా గవర్నమెంట్ రావాలంటే మా ఓట్లు, ఇప్పుడు హైదరాబాద్లో సెటిలర్స్ ఓట్లు కీలకం, నిజామాబాద్లో కొన్ని కాన్స్టిట్యున్సీలో సెటిలర్స్ ఓట్లు కీలకం, నాగార్జున సాగర్, కోదాడ అటు సైడు ఆ బార్డర్ మొత్తం అవసరం. అక్కడ కూడా సెటిలర్స్ ఓట్లు ఉన్నాయి, నల్గొండ జిల్లాలో కూడా. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఓటేయాలి, పోయి మన అవతల ఓటేయాలి. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఎన్నుకోవాలి, అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ పోయి మళ్ళీ అక్కడ గవర్నమెంట్ ఎన్నుకోవాలి. ఇది తప్పు కదా. ఒక మనిషికి ఒకటే ఓటు, ఒకటే విలువ. ఆయన చిరంజీవి అయినా, సీనయ్య అయినా, శివారెడ్డి అయినా ఒకటే ఓటు ఉంటుంది. ఒకటే ఓటుకు వాల్యూ, ఒకటే వాల్యూ. అందరి ఓట్లు ఒకటే వాల్యూ కదా. కానీ ఒక మనిషికి 2 ఓట్లు ఉండడం వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతిని లేదా స్ఫూర్తి? మరి దీని గురించి ఎందుకు ఆలోచించారు? అసలు దీని గురించి ఎవ్వరు మాట్లాడరు. ఒక ప్రజాపతిని ఎన్నుకున్న విషయంలో అసలు జనమే ట్రాన్స్పరెన్సీగా ఉండరు. ఎలక్షన్ కమిషన్ కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు, వాళ్ళు కూడా లైట్ తీసుకుంటారు. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు మొత్తం విఫలమైనాయి. ఈసారి అయితే గట్టిగా ప్రయత్నం చేస్తున్నారని రాసినారు. కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు స్టార్ట్ చేసింది. ఇంకా ఒకరికి ఒకే దగ్గర ఓటు ఉంటుంది, ఆధార్ కార్డు లింకు చేయబోతున్నాం, తెలంగాణలో 56,000 ఓట్లు ఉన్నట్టు మేము గుర్తించినాం అని. నిజానికి ఈ ప్రక్రియ ఎప్పుడో స్టార్ట్ చేసి ఎప్పుడో గెలిచింది. సుప్రీంకోర్టులో కరెక్ట్గా దానికి అట్లాంటి కేసు పెట్టినప్పుడు ఎలక్షన్ కమిషన్ సరైన వాదన కూడా జరపదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇంట్రెస్ట్ లేదు, ఇవి ఉండాలి, ఇట్లే ఉండాలి, డూప్లికేట్ ఓట్లు ఉండాలి, వాళ్ళు రకరకాల ఓటింగ్లు పార్టిసిపేట్ చేయాలి. కానీ చాలామంది ఒకటే ఓటు ఉండాలని కోరుకుంటారు. అసలు గవర్నమెంట్ ఫెయిల్యూర్లు ఇవన్నీ కూడా. ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్తోన 2 ఓట్లు ఉంటే ఏం చేస్తారు, దాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కదా. ఈడ పైసలు వస్తాయి, ఆడ పైసలు వస్తాయి, ఈడ మన ఆకాంక్షలు నిలబెడుతుంది, ఆడ మన ఆకాంక్షలు నిలబెడతాయి అని. కానీ ఒకవేళ ఇదే కనుక జరిగితే నిజంగానే ఈసారి సక్సెస్ అయ్యి ఖచ్చితంగా ఆధార్ కార్డుకు ఓటర్ ఐడి కార్డుకు ఆధార్ కార్డు కనుక లింకు చేస్తే దాని ఎఫెక్ట్ వచ్చే ఎలక్షన్స్ రిజల్ట్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా 50% ఆంధ్రప్రదేశ్ పెట్టుకుంటారు. వాళ్ళ ఓటు హక్కు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటారు, వాళ్ళు అక్కడనే ఓట్లు ఇస్తారు, వాళ్ళకి అదే ఇంపార్టెంట్. ఈడ గేమ్ ఆడతారు కొంతమంది, గేమ్ ఆడి ఈడ వాళ్ళ అనుకూలమైన వ్యక్తులు లేకపోతే వాళ్ళ కక్షలు అన్నీ తీర్చుకుంటారు ఇక్కడ. కాబట్టి ఒకవేళ జరిగితే మాత్రం ఇది నెక్స్ట్ ఎలక్షన్స్లో తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఈ పార్టీలు కూడా సెటిలర్స్ ఎంబడి పడవు. అప్పుడు సెటిలర్స్ అని చెప్పి వాళ్ళెంబడి పడే అవకాశం ఉండదు. బట్ ఏం జరుగుతుందో తెలియదు. ఈ వ్యవహారం కొస వరకు చేరితే రిజల్ట్ ఒకలాగా ఉంటుంది, లేకపోతే ఎప్పటిలాగానే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.